హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ వరల్డ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సీజన్లో మా టెర్రస్ పైన పూసిన చామంతి పూలండి ఇవన్నీ. ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి. చాలా పువ్వులు పూస్తుంది, అంటే వందల్లో పూసుంటుంది పువ్వులు. అన్నీ పూసింది ఈ సంవత్సరము. ఇలాంటి మొక్కని మనం నెక్స్ట్ సీజన్ వరకు సేవ్ చేసుకోవాలంటే ఎలా అనేది ఇవాళ వీడియో అనమాట. చూడండి ఎన్ని పువ్వులు పూసిందో. అసలు ఇంకా తర్వాత కూడా ఇంకా చాలా ఎక్కువ పువ్వులు పూసింది. ఇదిగోండి, ఇదొక్క వెరైటీ. వీటిని మళ్ళీ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయండి ఇలాగా. అలా సెకండ్ టైం కూడా పువ్వులు పూసాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి సెకండ్ టైం పువ్వులు కూడా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము అన్నిటిని ప్రూన్ చేసేసుకుందాము. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. అసలు ఇవి కూడా అంతే. ఇది 2 ఇయర్స్ ప్లాంట్. ఇలా ఎక్కువ సంవత్సరాలు ఉండే ప్లాంట్స్ని నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇది 2 ఇయర్స్ ప్లాంట్. చూసారా, వెరైటీగా ఉన్నాయి. చామంతులు కూడా ఎంత బాగున్నాయో. చెట్టు నిండా ఎంత బాగా వచ్చాయో పువ్వులు మొగ్గలు కూడా. ఇలాంటి ప్లాంట్ అని పువ్వులన్నీ పూసేసిన తర్వాత మనం వీటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి నెక్స్ట్ సీజన్ కోసం. మళ్ళీ ఇలాంటి వెరైటీస్ దొరుకుతాయో దొరకవో, మళ్ళీ దొరికినా కూడా ఇంత బాగా పూసే మొక్కలు దొరుకుతాయో లేవో అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో మనం వాటిని ఇప్పుడే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్నే కొంచెం జాగ్రత్త చేసుకోవచ్చు వీటిని. ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇలా నా దగ్గర చాలా వెరైటీస్ చామంతి మొక్కలు ఉన్నాయండి. ఈ సంవత్సరం నా దగ్గర 9 to 10 కలర్స్ వరకు వచ్చాయి. ఇవి కొంచెం హైబ్రిడ్ ఫ్లవర్స్. నాటు వెరైటీస్ అంటే చాలా మొక్కలు ఒక 4-5 రకాల వరకు ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయి, 4-5 కలర్స్ వరకు. ఇవన్నీ కూడా హైబ్రిడ్ అనుకుంటూ ఇంకొక వెరైటీ ఉంటుంది ఎల్లో, దాని మీద డార్క్ రెడ్ ఇదితో. చామంతుల మీద లాంగ్ వీడియో చేయటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. సీజన్ అప్పట్లో షార్ట్లు చేశాను కానీ వీడియో అసలు లాంగ్ వీడియో అనేది అసలు నేను చేయలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. అందుకని ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయటం కొత్త కదా, నాకు అంత అప్పుడు వివరంగా తెలియలేదు. సో ఈ వెరైటీస్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను. ఇది వైట్ నాట్ కలర్ చామంతి అనమాట. ఇది టెర్రస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు ఇచ్చారు. చాలా పువ్వులు పూసాయి. ఫ్లవర్స్ అన్నీ, ఈ మొక్కలన్నీ కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి నాకు. ఇయర్ చామంతులు బాగా పూసాయండి మా టెర్రస్ పైన కుండీల్లో ఉన్న మొక్కలు కాబట్టి వీటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. అది నేల మీద అయితే అంత ప్రాబ్లం ఉండదండి. కుండీలో ఉన్న మట్టి త్వరగా హీట్ అయిపోతుంది కదా. సో మనం వీటిని జాగ్రత్త చేసుకోవాలంటే ఈ పువ్వులు పూసిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా ఇలా అయిపోయాయండి. ఇవి ఆకులన్నీ, మెయిన్ ప్లాంట్ అంతా ఎండిపోతుంది కంపల్సరీ. ఎక్కడైనా సరే చామంతి మొక్క మనం పెట్టిన తర్వాత పూలు వచ్చేసిన తర్వాత ఈ మెయిన్ ప్లాంట్ అంతా ఎండిపోతూ వస్తుంది. ఈ ఎండిపోయిన ప్లాంట్ని నేను ప్రూన్ చేశాను. సెకండ్ టైం కూడా ఫ్లవర్స్ వచ్చాయి. దాని తర్వాత కింద చూడండి కొన్ని చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయి. కింద చూపిస్తాను ఉండండి. చూడండి కింద చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇయర్ కోసము. అట్లా సేవ్ చేసుకోవాలంటే పైన ఎండిపోయిన స్టెమ్స్ అన్నిటిని మనము కట్ చేసేసుకోవాలి. హార్డ్ ప్రూన్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా తీసేయాలి. అట్లా తీస్తే ఈ మొక్కలు పెరగడానికి, చిన్న చిన్నగా ఉండే మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసము ఈ ఈ స్టెమ్స్ అనేవి ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసేసుకుంటాను. ఇది చాలా పెద్ద మొక్క అండి. ఒక బ్లాక్ టబ్లో 100 రూపీస్ బ్లాక్ టబ్లో అంతా స్ప్రెడ్ అయ్యింది. చాలా పెద్ద మొక్క అనమాట. 3 ఇయర్స్ ప్లాంట్ అవ్వడం వలన చాలా హెల్తీగా చాలా పెద్దగా వచ్చింది. సో వీటిని ఇప్పుడు నేను కట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. స్టెమ్స్ అన్నీ చాలా లావుగా అట్లా ఉండి కట్ అవ్వట్లేదు కూడా, అంత గట్టిగా ఉంది మొక్క కూడా. సో మా హస్బెండ్ని పిలిచి మా హస్బెండ్ చేత ప్రూన్ చేయిస్తానండి. ఇది కొంచెం ఇదిగా ఉన్నాయి నాకు. కొన్ని చిన్న చిన్న స్టెమ్స్ అనేటివి నేను తర్వాత కట్ చేస్తాను. చూడండి ఎలా ఉందో ప్లాంట్ అంతా. ఫస్ట్ పూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మా హస్బెండ్ చిన్న ఎండిపోయిన స్టెమ్స్ అన్నిటిని కూడా తీసేస్తున్నారు. అట్లా ప్రూన్ చేసుకుంటే ఈ చిన్నగా ఉండే మొక్కలు పెరగటానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎలా చేసేసాము ప్రూనింగ్ మొత్తము. పైన ఉరికినే కొన్ని మొగ్గలు ఉన్నాయని ఆ ప్లాంట్ అలా వదిలేసామండి.
ఆ కలర్ అనమాట. ఇది కూడా ప్రూన్ చేసాము ఆల్రెడీ. ఎల్లో కలర్ మొత్తం అంతా కట్ చేసేసాను. మొగ్గలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి కదని వదిలేసాను. కింద చూసారు చిన్న చిన్న మొక్కలు ఎలా వస్తున్నాయో వీటికి. ఇలా వచ్చిన మొక్కల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇదొక కలర్ అనమాట. నాకు బాగా నచ్చిన కలర్ ఇది. కానీ దీనికి కింద మొక్కలు రావట్లేదండి. ఇది హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా. ఈ మొక్కల్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఇది స్టెమ్స్ పెట్టినా కూడా రావంటున్నారు. ఇది నాటు వెరైటీ. ఇది ఒక వెరైటీ అనమాట. ఇది ఒక కలర్ చామంతులు. వైట్ కలర్ మిడిల్ ఎల్లోగా ఉంటుంది. వీటిని కూడా ప్రూనింగ్ చేసుకుందాం. ప్రూనింగ్ చేయకముందే వీటికి చాలా మొక్కలు వచ్చేసాయండి కింద నుంచి. సో వీటిని ఇప్పుడు మనం పైన ముదురుగా ఉన్న ఎండిపోయిన స్టెమ్స్ అన్ని కట్ చేస్తే ఇవన్నీ పెరుగుతాయి. ఇది ఒక టబ్లో వేసాము. ఇది కూడా చాలా పూలు వచ్చింది ఈ సంవత్సరము. చూడండి ఎంత గ్రీనిష్గా వచ్చాయి. ఇప్పుడు ఈ స్టెమ్స్ని కట్ చేసుకుని మనం మొక్కల కింద పెట్టుకోవడానికి కుదరదండి. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ప్రజెంట్ వీటిని మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత చిన్న మొక్కలుగా ఎలా మనం రెడీ చేసుకోవాలనేది తర్వాత చూపిస్తాను దాని ఇంకొక వీడియోలో నేను. ఇప్పుడు ఇదంతా ప్రూన్ చేసేసుకుందాము. ఇదొక వెరైటీ అనమాట. ఇదొక ఎల్లో కలర్ చామంతి. ఇదంతా చూసారా చీడలాగా వచ్చేసి అంతా ఎట్లా ఎండిపోయిందో. కింద ఇదిగోండి చామంతి వస్తున్నాయి అనమాట, చిన్న సాప్లింగ్స్ లాగా. వీటిని ఇప్పుడు మనం ప్రూన్ చేసేసుకుందాము. దీన్ని కూడా చూసారా ఇలా చేసేసాము. చూడండి కింద ఎలా వస్తున్నాయి మొక్కలు ఇప్పుడు. ఇప్పుడు బుషీగా పెరుగుతాయి. అలా కట్ చేస్తే కింద ఉన్న మొక్కలు త్వరగా పెరుగుతాయి. దానికి బలం బాగా సరిపోయి ఇట్లా వచ్చిన తర్వాత మొక్కలన్నిటిని ప్రూన్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర వర్మీ కంపోస్ట్ ఉందండి. ఆ వర్మీ కంపోస్ట్ని తీసుకొని మొక్కలు ఎన్ని ఉన్నాయో చూస్తుంది దాన్ని బట్టి మనం వాటికి అంతా వేసుకోవాలి. ఇలా వర్మీ కంపోస్ట్ అయినా కిచెన్ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే వీటికి బలం పెరుగుతుంది అన్నమాట చిన్నగా ఉండే మొక్కలకి. ఇలా నేను అన్ని కుండీలు నేను ఇప్పుడు ప్రూన్ చేసుకున్న కుండీలన్నింటిలో కూడా ఇట్లా వేసేసాను. ఈ కుండీలో కూడా వేసేస్తున్నాను. ఇట్లా వేసేసి వీటికి సరిపడా అంత వాటర్ పోసేయాలండి. ఫుల్గా వాటర్ పోసేయాలి. పోసి వీటన్నిటిని సెమీ షేడ్లో పెట్టుకోవాలండి. మనము ఎండలకి మొక్కలు పాడైపోతాయి. వీటికి మిల్లీ బగ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా డిసీజులు రాకోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడే. వీటిని కంపల్సరీ నీళ్ళలో పెట్టుకోవాలి, లేకపోతే మొక్కలు పాడైపోతాయి. చూసారా ఇది ఒక కలర్ నాటు వెరైటీ అనమాట. దీన్ని ప్రూన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన పువ్వులు అనమాట ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.